మార్క్ సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 9 వర్సెస్ 14 through 29. వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకైన, విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను కనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకైన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. సర్వోన్నతుడైన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో సజీవు లెక్కలో ఉంచబడి సంఘముగా సమకూర్చబడి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మరొకసారి మా జీవితాల్లో మీరు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకము చేసుకొని తిరిగి మమ్మల్ని మేము పునః సమర్పించుకొనుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి మీ కృతజ్ఞతలు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మీరు మాకు బోధింపను ఉద్దేశించిన సత్యమును బోధించండి. రక్షణ లేని వారిని రక్షించండి. రక్షింపబడిన వారిని మీ పోలికలో రూపాంతరపరిచి మహిమ పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మార్క్ సువార్త 9వ అధ్యాయం 14 నుండి 29వ వచనం పెద్ద భాగం క్లుప్తంగా దాన్ని మనము ఈ రోజున వింటాము. మన అంశము యేసు శిష్యుల చాతకానితనాన్ని సరిచేసెను. యేసు శిష్యుల చాతకానితనాన్ని సరిచేసెను. Jesus corrects the disciples' inability. Jesus corrects the disciples' inability. ఇది మార్కు సువార్తలో యేసు ప్రభు దయ్యమును వెళ్ళగొట్టుట అనేటువంటి చివరి సంఘటన. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మార్కు సువార్తలో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన సర్వ శక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును ఆయనకి లోబడతాయి, ఆయన అధికారానికి వాటిని అవి అప్పగించుకుంటాయి. సో ఈ ఉదంతములో యేసు ప్రభు ఏమై ఉన్నాడు అన్నది మనకు చెప్పకనే చెప్పి, దాంతోపాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయములను మార్కు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సో యేసు ప్రభు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, కానీ ఆయన వెంట ఆయన్ని వెంబడించేటువంటి ఆయన శిష్యులు చేతకాని వారిగా ఉన్నారు. అది ఒక ఉద్దేశం. రెండవది, ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు వాడై ఉన్నాడు. అయినా కూడా ఆయన తరం వారిలో ఆయన మీద విశ్వాసము అనేకులకు లేక అల్ప విశ్వాసులుగా, లేకపోతే విశ్వాసము లేని తరముగా వారు మనకు కనబడుతున్నారు. దీంట్లో శిష్యులు కూడా ఉన్నారు.
మూడవది ఏంటంటే ఆయన కొంతకాలమైన తర్వాత లోకమును విడిచి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయన విడిచిపెట్టినటువంటి సంఘం యొక్క బాధ్యత, సంఘము చేయాల్సినటువంటి పరిచర్య ఏంటో దాన్ని కూడా ఆయన ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. నాలుగవది ఏంటంటే ఈ బిడ్డ చనిపోయినట్టు అందరి చేత అనిపించబడ్డాడు, యేసు వాడిని తిరిగి లేపాడు. ఇది యేసు ప్రభు త్వరలో సిలువలో మరణించి 3 దినాలు సమాధి చేయబడి ఆయన పునరుత్థానపరచబడుటకు ఒక ప్రివ్యూగా, అంటే ముందు చూపించబడుతున్నటువంటి చిత్రముగా మనకి కనబడుతుంది. ఈ సంఘటన 3 సువార్తల్లో ఉంది. మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది. కాకపోతే మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు తక్కువ పదాలు లేక వచనాలు వాడి రాస్తే, మార్కు సువార్తికుడు వారి ఇద్దరికన్నా 2 అంతలుగా దీనిని రాశాడు. మార్కు కొన్నిట్లో వివరాలు ఇవ్వడు, కొన్నిట్లో వివరాలు ఇస్తాడు. అది మనకి ఈ పాటికి తెలుసు. సో 3 విషయాలు మనం దీంట్లో నేర్చుకుంటాం. మీరు రాసుకునేటువంటి వారైతే రాసుకోండి. మొదటిది ద డైలమా, సందిగ్ధత. 14 నుండి 16వ వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటూ పోదాం. 14లో వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. సో యేసు ప్రభు తన 3 శిష్యులను వెంటబెట్టుకొని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద దేవుడి యొక్క గొప్ప చిత్తం ప్రకారం ఆయన రూపాంతరము చెందాడు. ఆ సమయంలో మోషే, ఏలియాలు ఆయనతో మాట్లాడారు. శిష్యులు దాన్ని గమనించారు. ఆ శిష్యులు 3 మనకి తెలుసు, పేతురు, యాకోబు, యోహాన్లు. సో వారు కొండ మీద నుండి కిందికి దిగి వచ్చినప్పుడు 4 కిందికి దిగి వస్తున్నారు, ప్రభు అయిన యేసుతో పాటు 3 శిష్యులు. సో కిందికి వచ్చినప్పుడు, లోయలోనికి వచ్చినప్పుడు అక్కడ వారికి ఒక పెద్ద జన సమూహము కనబడింది. ఆయన యొక్క మిగతా 9 మంది శిష్యులు వారి మధ్యలో ఉన్నారు. అండ్ వీరితో కొంతమంది యూదులకు సంబంధించినటువంటి శాస్త్రులు, జ్యూయిష్ స్క్రైబ్స్ శిష్యులతో తర్కిస్తున్నారు, లేకపోతే శిష్యులతో వాదిస్తున్నారు. ఇక్కడ మనకి మామూలుగా ఎప్పుడు భక్తులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో రకరకాల దశలు ఉంటాయి. కొన్నిసార్లు క్రైస్తవులు దేవుడితో మహిమలో కొండ మీద ఉంటారు, కానీ మిగతా సమయాల్లో దేవుడు నేల మీదకి వచ్చినప్పుడు, లోయలోనికి వచ్చినప్పుడు, మైదానంలోనికి వచ్చినప్పుడు, లోకంలో ఉన్నటువంటి అవసరమైనటువంటి వారి యొక్క అవసరత తీర్చడానికి వచ్చినప్పుడు వారు ఆ కొండ మీద మహిమ అనుభవం నుండి కిందికి దిగి వస్తారు. నిజమైనటువంటి సమస్యల్లోనికి వస్తారు, నిజమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి వస్తారు. అండ్ వారి ద్వారా దేవుడు అక్కడ అవసరతల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో సేవ చేస్తాడు. సో ఇక్కడ మనకి కనబడేది ఏంటంటే, ఎక్కువ కాలము మనము లోయలోనే ఉంటాము, ఎక్కువ కాలం మనము లోకంలోనే ఉంటాము, ఎక్కువ కాలం మనము ఇతరులకు సేవ చేయడానికి దేవుడి చేత రక్షించబడి ఏర్పాటు చేయబడ్డాం. సో డిసైపుల్ యొక్క ప్రైమరీ ఆక్యుపేషన్, డిసైపుల్ అంటే శిష్యుని యొక్క ప్రాథమికమైనటువంటి పని ఏంటి అంటే, లోకములో యేసు యొక్క ప్రతినిధిగా, యేసు పరిచారకునిగా లోకానికి ఉన్నటువంటి అవసరత ఎవరు తీర్చలేనిది, కేవలం యేసు మాత్రమే తీర్చగలిగినది, ఆయన తరపున తీర్చుట. కానీ ఇది ఎంతమంది క్రైస్తవులు గ్రహించారు? ఎన్ని సంఘాల్లో దీన్ని నేర్పిస్తున్నారు? క్రైస్తవులకి ఒకటి అలవాటైపోయింది, ఆదివారము సంఘానికి రావడము, సంఘములో కూర్చోవడము, మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోవడము, మిగతా దినాలన్నీ కూడా వారి వ్యక్తిగత వ్యవహారాలు, విషయాల్లో వారు లీనమైపోవడం. వారు లోకములో దేవుడి చేత పెట్టబడినటువంటి దేవుని యొక్క సేవను ఎప్పుడు చేస్తున్నారు? సండే కూడా చాలా చర్చెస్లో వారు దేవుడి సేవలో పాలి భాగస్తులుగా ఉండరు. అట్లాంటప్పుడు యేసు లోయలో విడిచిపెట్టినటువంటి ఆ శిష్యులు వారి ప్రాథమిక కర్తవ్యాన్ని గుర్తించినట్లు మనము గుర్తిస్తున్నామా? సో ఈ యూదుల్లో ఉన్నటువంటి శాస్త్రులు వారితో తర్కం పెట్టారు, అంటే వారితో ఒక డిస్ప్యూట్ చేస్తున్నారు, ఒక వాదము పెట్టుకున్నారు. వీరు అక్కడికి ఎందుకు వచ్చారు? బహుశా వారు ఈ యొక్క పిల్లవాడు, దయ్యం పట్టినటువంటి పిల్లవాడి యొక్క తండ్రి ఆ పిల్లవాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి బాగు చేయించుకుందామని వస్తున్నప్పుడు, అతనితో పాటు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, మనం కూడా అక్కడ ఏదైనా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వీరు వచ్చి ఉంటారు. సో ప్రభు అయిన యేసు కొండ మీద ఉన్నాడు, 9 మంది శిష్యులు నేల మీద ఉన్నారు. సో వారిని ఈ పిల్లవాని తండ్రి, నా బిడ్డను బాగు చేయి, విడుదల చేయమని చెప్తే వారు చేయలేకపోయారు. అప్పుడు వీరు వారిని పట్టుకొని వారి తప్పును ఎత్తి చూపించి, ఆయన గురించి మీరు అంతగా చెప్తారు, ఆయనకున్నటువంటి శక్తి ఆయన వెంట ఉన్నటువంటి మీకు ఎందుకు లేదు? ఆయన్ని నమ్ముకున్నారు, మరి మీకు ఆయన దాన్ని ఎందుకు ప్రసాదించలేదు అని ఏమేమి వారితో వాదిస్తున్నారో మనకు తెలియదు. కానీ అది అక్కడ ఉన్నటువంటి సన్నివేశం.
ఆ సన్నివేశంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు మిగతా ముగ్గురితో వచ్చాడు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, యేసు ముగ్గురిని వెంటబెట్టుకొని కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కిందున్నటువంటి 9 మందికి తెలియకపోయినా, కిందున్నటువంటి 9 మంది ఊరికే కూర్చోలేదు, చేతులు కాళ్ళు కట్టుకొని కూర్చోలేదు. వీరు దేవుడు వీరికి ఇచ్చినటువంటి పరిచర్యను చేయడానికి పూనుకున్నారు. వీరు గతంలో కూడా దయ్యాలను వెళ్ళగొట్టారు, గతంలో కూడా సువార్తను ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, దేవుడు వారికి అధికారం ఇచ్చాడు కనుక సో అదే పనిని ఇక్కడ వారు చేస్తున్నారు. కానీ వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు లేకుండా వారు దానిని చేయలేరు. యోహాను సువార్త 15:5 మనకి తెలుసు, చెప్పనవసరం లేదు, నాకు వేరుగా మీరేమీ చేయలేరు. సో ప్రభు అయిన యేసు తన శిష్యులకు దానిని ఇక్కడ చాలా అద్భుతంగా నేర్పిస్తాడు. 15వ చూస్తే, వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. ఎందుకంటే ఈ పాటికి మనకు అర్థమైపోయింది, 9 మంది ఆ దయ్యం పట్టినటువంటి బిడ్డను విడిపించలేకపోయారు, వాడికి ఉన్నటువంటి రోగ లక్షణములను మాన్పించలేకపోయారు, వాడు ఎట్లా వచ్చాడో అట్లాగే ఉన్నాడు. కనుక ఈ జనాలకి కూడా నిరాశ వచ్చేసింది, ఇక్కడ కార్యము జరగలేదు, అద్భుతము సంభవించలేదు, స్వస్థత కలుగలేదు, దయ్యం వీడిని వదిలిపోలేదు. మరి ఏంటి అనుకుంటున్నప్పుడు ప్రభు అయిన యేసు ఆయన రావడం వారి కంటపడగానే వారందరూ ఆశ్చర్యముతో పరిగెత్తుకుని వచ్చారు. కొంతమంది పాతకాలపు బైబిల్ పండితులు దీన్ని మోషే యొక్క అనుభవంతో జతకట్టడానికి ప్రయత్నం చేశారు. మోషే కొండ మీద, అంటే సీనాయి పర్వతం మీద దేవుడితో గడిపిన తర్వాత కిందికి వస్తాడు చూడండి. కిందికి వచ్చినప్పుడు మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అట్లాగే యేసు రూపాంతరము చెందాడు, ఆయన ముఖము ప్రకాశమానంగా కిందికి వచ్చినప్పుడు వెలిగిపోతూ ఉంది. దాన్ని చూసి ఆకర్షించబడి ప్రజలు ఆశ్చర్యముతో ఆయన వైపు పరుగులు పెట్టారు అని కొంతమంది పాతకాలపు భక్తులు చెప్పారు. మరి వారిని భక్తులు అనొచ్చో అనొద్దో నాకు తెలియదు, బోధకులు చెప్పారు అది కరెక్ట్గా ఉంటుంది. భక్తుడు అనే కన్నా బోధకుడు అంటే కరెక్ట్, ఎందుకంటే భక్తి లేని బోధకులు ప్రపంచంలో ఎక్కువ, భక్తి కలిగినటువంటి బోధకులు ప్రపంచంలో తక్కువ. సో మోషే యొక్క సన్నివేశాన్ని దీంతో మనము ఆపాదించలేము, ఎందుకంటే మోషే ముఖము కిందికి వచ్చిన తర్వాత మెరిసింది, ఆయన ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. అండ్ యేసు ప్రభు ఇక్కడ 9:9 ఒక మాట చెప్పాడు తన శిష్యులకు, మనిషి కుమారుడు తిరిగి లేచేంత వరకు అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడు. సో పైన ఏమి జరిగిందో అది ఎవరికి తెలియకుండా దాచిపెట్టాడు కనుక యేసు కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖము మెరియుట లేదు, అది కారణము కాదు. ఒకవేళ అదే కారణమైతే నిర్గమకాండం 34:30 ఎక్కడైతే మోషే గురించినటువంటి సంఘటన రాయబడిందో, ఎక్సడస్ 34:30 34:30 నిర్గమకాండంలో, అక్కడ అహరోను ఇశ్రాయేలీయులు మోషే దగ్గరికి వస్తారు, కానీ ముఖము మరి చర్మము ప్రకాశమానంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రావడానికి వారు వెరచిరి, భయపడ్డారు, దగ్గరికి రాలేదు అని రాయబడి ఉంది. ఇక్కడేమో వీరు యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సో కారణం అది కాదు. ఈ సమస్యలో నిజముగా సహాయము చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఇదిగో మన ఎదుటకి వస్తున్నాడు. ఆయనను మనము అడిగితే, ఆశ్రయిస్తే ఆయన మనకు సహాయము చేస్తాడు. ఈ శిష్యులకు చేతకానిది ఆయనకు చేతనవుతుంది అన్న విశ్వాసము లేక అట్లాంటి నిరీక్షణతో వారు పరుగులు పెట్టి ఉండి ఉంటారు. 16వ చూస్తే, అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా. సో ఎవరిని అడిగాడు? యేసుప్రభు శాస్త్రులను అడిగాడు. ఎందుకంటే మనము 14లో గమనించాము, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. సో శాస్త్రులు 9 మంది శిష్యులతో తర్కిస్తున్నారు, వాదం పెట్టుకున్నారు. కనుక యేసుప్రభు వచ్చి శాస్త్రులను అడుగుతున్నాడు, ఎందుకు వారితో వాదిస్తున్నారు? వారు అన్నీ చెప్పలేకపోవచ్చు, వారు అన్నీ చేయలేకపోవచ్చు. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే, సందేహం ఉంటే నన్ను అడగండి, వారు చేయలేనిది నేను చేస్తాను, వారు చెప్పలేనిది నేను చెప్తాను అని చెప్పి మామూలుగా వారిని తన వెనక్కి పంపి ఆయన ముందు నిలబడ్డాడు, ఆయన వారిని ఎదుర్కొన్నాడు. కానీ ఇక్కడ మనకి గమనిస్తే కనబడేది ఏంటంటే, శాస్త్రులు ఆయనతో ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడకుండా అక్కడి నుండి వారు మెల్లగా జారుకుని ఉండి ఉండొచ్చు, కొంతసేపు ఉన్నా కూడా మౌనంగా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వారు మాట్లాడక మునుపు జన సమూహములో వేరే ఒక వ్యక్తి మాట్లాడతాడు, ఆ బిడ్డ యొక్క తండ్రి మాట్లాడతాడు. కనుక ఇక వీరికి మాట్లాడేటువంటి అవకాశమే లేకుండా పోయింది. కనుక ఇక యేసు ప్రభు అండ్ ఆ తండ్రి మధ్యలో సంభాషణ అనేది జరుగుతుంది. రెండవది మీరు రాసుకోండి, ద డయలాగ్ రాసుకునేవారు. డయలాగ్ అంటే సంభాషణ, ఇద్దరి మధ్యలో లేక ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం.
వారి మధ్యలో కాన్వర్జేషన్, సంభాషణ. ఈ భాగంలో మనము 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటూ పోతాము. 17, 18 జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. నా ఇప్పుడు సమస్య ఏంటో, ఆ సమస్యను ఎదుర్కొంటూ ఎంతకాలంగా దాంట్లో బాధపడుతూ పెండబడి బ్రతికాడో ఆ తండ్రే చెప్తున్నాడు. చాలా మరి వివరణాత్మకంగా ఆయన తన కుమారుడి పరిస్థితి ఏంటో, ఆ యొక్క తండ్రి పరిస్థితి ఏంటో వివరించి మరీ చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా మనము మరి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మూగ దయ్యము నా కుమారుణ్ణి పట్టింది అని చెప్పాడు. ఎక్కడంటే అక్కడ అది వాడిని పడుతుంది, పట్టిన ప్రతిసారి వాడిని పడద్రోస్తుంది. ఆ స్థితిలో వాడు నొరగ కార్చుకుంటాడు, అండ్ వాడు పండ్లు కొరుకుతాడు, వాడు మూర్ఛిల్లుతాడు, వాడు బిగుసుకుంటాడు. సో ఒక రకంగా చెప్పాలంటే మనకు ఇప్పుడు ఎపిలెప్సీ అనేది ఒకప్పుడు పాతకాలపు వైద్య శాస్త్రంలో వాడేవారు. ప్రస్తుతం సామాన్యంగా సమాజంలో దాన్ని ఫిట్స్ అంటారు, మూర్ఛ రోగం అంటారు. అట్లాంటి లక్షణాలు కలిగినటువంటి బాబు, కాకపోతే మూగ దయ్యము అని కూడా అన్నాడు. సో రోగంతో పాటు దయ్యము ఆ యొక్క బిడ్డ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది అని తండ్రి గమనించాడు. సో ఇక్కడ మార్కు సువార్త చూసినా, మత్తయి సువార్త చూసినా, లూకా సువార్త చూసినా ఇది దయ్యము పట్టినటువంటి ఒక బిడ్డకు సంబంధించినటువంటి విషయం. కొంతమంది దీన్ని కేవలము రోగము అని కొట్టిపారేయబోయారు. క్రైస్తవ లోకంలో కూడా దయ్యాలను నమ్మని వారున్నారు. క్రైస్తవ లోకంలో యేసుప్రభు చేసినటువంటి ప్రతి బోధలో, యేసుప్రభు చేసినటువంటి ప్రతి కార్యములో అనేక సందర్భాల్లో దయ్యాలను ఆయన గద్దించాడు, వాటిని వెళ్ళగొట్టాడు, వాటి బారిన పడినటువంటి ప్రజల్ని విమోచించాడు. గనుక అది ఖచ్చితమని నమ్మేటువంటి వారు ఉన్నారు. కాకపోతే బైబిల్లో మనం గమనిస్తే డిజీజ్కి, డీమన్ పొజెషన్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టింక్షన్ని, రోగము ఏంటి, దయ్యం పట్టుట ఏంటి అన్న వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడి వాక్యం చూపిస్తుంది. అండ్ అవి రెండు కలిసి వచ్చినప్పుడు ఆ సందర్భాలు ఏంటో కూడా దేవుడి వాక్యం మనకి నేర్పిస్తుంది. నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనంలో ఒక మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. సో అతడు మూగవాడు, మాట్లాడలేడు, కానీ అతడిని దయ్యం పట్టింది కనుక అతడికి అట్లాంటి స్థితి వచ్చింది. సో అక్కడ మనకు డిజీజ్ ఉంది, డీమన్ పొజిషన్ ఉంది. అంటే ఫిజికల్ సిమ్టమ్స్, రోగ లక్షణాలు ఏంటి, మూగతనము, కానీ అతని యొక్క నిజ పరిస్థితి ఏంటి, దయ్యం పట్టడము. అట్లాగే మత్తయి సువార్త 12:22లో ఒకడికి, గుడ్డివాడికి దయ్యం పట్టింది కనుక వాడికి గుడ్డితనం వచ్చింది. సో వాడికి గుడ్డితనం అనేది రోగ లక్షణంగా కనపడుతుంది, కానీ వాడి నిజస్థితి ఏంటంటే దయ్యం పట్టింది. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో యేసుప్రభు చెప్తాడు, అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాలుగా ఈమె దయ్యము పట్టుట చేత, సాతాను చేత పీడింపబడుతోంది. ఆమె వంగిపోయి ఉంది. సో ఆమె కురూపిగా అక్కడ కనబడుతుంది. పైన రోగ లక్షణం కనబడుతుంది, లోపల అసలు విషయం ఏంటంటే దయ్యం బట్టి ఉంది. ఇక మార్కు సువార్త 5లో మనం చూసాం, సమాధుల దొడ్డిలో దయ్యం పడినటువంటి వాడు ఎట్లా తన్ను తాను హింసించుకున్నాడో, ఎట్లా గాయపరుచుకున్నాడో. సో పిచ్చి వచ్చినటువంటి వాడు, వెర్రి వచ్చినటువంటి వాడు తను అట్లా చేసుకుంటాడు. రోగ లక్షణం ఉంది, దయ్యం పట్టినటువంటి ఆ అసలు విషయం కూడా కనబడుతుంది. సో ఈ కుమారుడికి కేవలము రోగము అనేది ఒక పీడ కాదు, రోగము కన్నా ఇతని మీద దయ్యము విపరీతముగా దాడి చేస్తుంది. సో దీన్ని ఎపిలెప్సీ అని అంటారు. ఎపిలెప్సీ అనేటువంటి ఆంగ్ల పదము ల్యూనటిక్ అనేటువంటి పదము నుండి వచ్చింది. ల్యూనటిక్ అంటే మూన్ స్ట్రక్ అని అర్థం. ఆ దినాల్లో యేసుప్రభు కన్నా ముందు నుండి గ్రీకుల మధ్యలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే, రోమన్ల మధ్యలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, లాటిన్ భాషలో లూనా అంటే మూన్, లూనా అంటే చంద్రుడు. సో చంద్రుడు కొన్ని సమయాల్లో భూమి మీద ప్రభావాన్ని చూపినప్పుడు కొంతమందికి పిచ్చి పడుతుంది. సో మూన్ స్ట్రక్, లూనటిక్ అంటే మ్యాడ్నెస్ కాస్డ్ బై ద మూన్. చంద్రుడి ప్రభావం ద్వారా మనిషికి పిచ్చి పట్టడం. ఇక్కడ దానిని వాడారు అని కొంతమంది అనుకుంటారు, దానికి ఒక ఉద్దేశాన్ని కూడా చూపిస్తారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ఇదే ఉదాంతం గురించి మత్తయి రాసినప్పుడు చాంద్ర రోగియై అని రాస్తాడు, కానీ ఇదే విషయాన్ని మార్కు రాసినప్పుడు మూర్ఛ రోగము అని రాశాడు.
సో చాంద్ర రోగి అంటే లూనటిక్ అని ఆయన అంటున్నాడు, మూన్ స్ట్రక్ అని ఆయన అంటున్నాడు. అది సమాజంలో ఉన్నటువంటి వాడుక భాష కనుక అట్లా మత్తయి వాడి ఉండొచ్చు. కానీ చెప్పేది ఏంటంటే దయ్యం పట్టినప్పుడు ఇతనికి కనబడేటువంటి పరిస్థితులు ఇవి. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒకే ఒక కుమారుడు, ఆయనకి మార్కు ఆ వివరం మనకి ఇవ్వడు. కానీ లూకా సువార్తలో 9వ అధ్యాయం 38 నుండి 40వ వచనాన్ని మీరు చూస్తే, ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. సో ఒకే ఒక కుమారుడు, పుట్టినప్పటి నుండి వాడికి ఉన్నటువంటి పీడ ఏంటంటే వాడికి దయ్యం పట్టింది. అండ్ వాడు ఎక్కడ పడితే అక్కడ ఈ రకమైనటువంటి రోగ లక్షణాలతో విపరీతంగా పేటరేగిపోతూ ఉంటాడు. ఏ తండ్రికైనా అది ఎంత వేదనగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. అతడు పగలు మరి రాత్రి నెమ్మది లేకుండా, నిరీక్షణ లేకుండా, నిద్రపోకుండా, తినకుండా బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బైబిల్లోనే మనం చూస్తున్నాం, దయ్యం వాడిని పట్టినప్పుడు వాడు విలవిలలాడిపోయేవాడు. వానిని దయ్యము విలవిలలాడించేది, గాయపరిచేది, వాడిని వదిలినట్టు వదిలేది, మళ్ళా పట్టుకొని వాడిని పడగొట్టేది. సో అది రోజు, లేకపోతే ఎప్పుడెప్పుడు జరిగిందో తండ్రి చూసినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఒక తండ్రి తన కుమారుడికి దయ్యం పడితే, ఆ యొక్క రోగ లక్షణాలు కనబడితే ఇంత విలవిల్లాడి యేసుప్రభు దగ్గరికి వచ్చి నాకు సహాయము చేయమని, కనికరము చూపమని కన్నీళ్లు విడిచాడు. మరి ఈ రోజున సమాజంలో దయ్యం పట్టినటువంటి వారిని తీసుకుని వచ్చి ప్రార్థనలు చేయించుకునేటువంటి తండ్రులు, తల్లులు మనకు కనబడతారు. కానీ దయ్యము కన్నా ఘోరమైనటువంటిది పాపం పట్టినటువంటి పిల్లల్ని ఎంతమంది దేవుడి దగ్గరికి, లేకపోతే దేవుడి సేవకుల దగ్గరికి తీసుకుని వచ్చి వారి కొరకు ప్రార్థన చేయించుకుంటున్నారు. దయ్యం పట్టిన వాడు వాడి చేత, అంటే దయ్యము చేత నాశనము చేయబడుతున్నాడని తండ్రి ఒప్పుకుంటున్నాడు. దానికన్నా ఘోరమైంది ఏంటంటే పాపం పట్టినటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె నిత్య నరకానికి, అగ్నిగంధకాలతో మండే గుండానికి తీసుకుపోయి నిత్య నాశనం అయిపోతారు. కానీ మనకు చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు దాని గురించి పెద్దగా బాధపడుతున్నట్టు కానీ, చింతలో ఉన్నట్టు కానీ కనపడరు. రోగం వస్తే వెంటనే విలవిల్లాడిపోతారు. జ్వరం పెద్ద రోగం కాదు, కానీ ఎంతోమంది క్రైస్తవ తల్లిదండ్రులు వారి బిడ్డకి చిన్న జ్వరం వస్తే, చిన్న సర్ది అయితే, చిన్న దగ్గు వస్తే, చిన్నగా వాడు ఏడిస్తే వీరు విలవిల్లాడిపోతారు. వాడు విలవిల్లాడాల్సిన పని లేదు, వీరు విలవిల్లాడిపోతారు. కానీ వాడిలో పెద్ద దోషము, లేకపోతే నేరము, లేకపోతే అట్లాంటి పాపిష్టి హేయ లక్షణం ఉంటే దాన్ని చూస్తూనే ఉంటారు, దాన్ని సరిచెయ్యరు. సో ఇది మూర్ఖత్వమా, లేకపోతే ఇది వివేకమా? సో దేవుడి వాక్యంలో రాయబడినటువంటి ప్రతి సత్యము మనకు కనువిప్పును కలిగించాలి. దాన్ని మనము భౌతికంగా, ఆత్మీయంగా రెండు రకాలుగా కూడా చూసేటువంటి ప్రయత్నము చేయాలి. భౌతికమైనటువంటి సమస్యకు అంత ప్రాధాన్యత, అసలైన ఆత్మీయ సమస్యకు బొత్తిగా ప్రాధాన్యత ఇవ్వకపోతే, సో ఎంతమంది తల్లిదండ్రులు అట్లా ఉన్నారంటే బహుశా చాలా తక్కువ, ఎక్కువ మంది అట్లా లేరు. చార్ల్స్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు స్వీడన్ దేశానికి. అతడు రోమన్ క్యాథలిక్స్లో ఒక గుంపు, వారిని జెస్సుయిట్ అంటారు. సో ఈ జెస్సుయిట్లకి బద్ధ శత్రువు. సో చార్ల్స్కి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఒక మొనాస్ట్రీ, ఒక సన్యాసం మఠం మీద జెస్సుయిట్లు ఎక్కడైతే ఉండి మౌనంగా, నిశ్శబ్దంగా వారు నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారము వారు సేవ చేసుకుంటుంటే, వారిలో కొంతమందిని పట్టుకొని తీసుకుని వచ్చి ఉరివేసి చంపేశాడు. మిగతా వారిని పట్టుకొని తీసుకుని వెళ్ళి ఆయన యొక్క బొగ్గు గనుల్లో, భూ కింద సొరంగాల్లో పెట్టి వారితో పని చేయించాడు. అండ్ వారికి ఈ రకంగా చెప్పాడు, ఇంతకాలము మీరు బ్రతుకున్నటువంటి వారికి చెప్తున్నాడు, ఇంతకాలం మీరు భూమి మీద పనిచేశారు, ఇప్పుడు నా కొరకు భూమి కింద పని చెయ్యండి. సో దాని గురించి పుస్తకంలో ఒక భక్తుడు ఏమంటాడంటే, సాతాను చార్ల్స్ కన్నా భయంకరమైనటువంటి వాడు. వాడు ఏమంటాడంటే, ఇంతకాలము నా శిష్యులారా, లోకంలో భూమి మీద నా కొరకు మీరు సేవలు చేశారు, కానీ మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని నేను విడిచిపెడతానా? బొత్తిగా విడిచిపెట్టను. తర్వాత నేను ఉండేటువంటి నరకానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. భూమి మీదే కాదు, భూమి కింద కూడా మీరు నాకు సేవ చేస్తూ నిత్యము నాతోనే ఉండేటట్టు విడిచిపెట్టను అని తీసుకుపోతాడు. సో చార్ల్స్ ద కింగ్ ఆఫ్ స్వీడన్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ ద డెవిల్ అని ఆ భక్తుడు రాశాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము రక్షించబడుట, మన పిల్లలు రక్షించబడుట, మనము దయ్యముల బారిన పడి నాశనం అవ్వడానికి దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు సృష్టించబడలేదు. మనము దేవునికి దాసోహం అవ్వడానికి, దేవునికి దాసులముగా ఉండడానికి దేవుని చేత సృష్టించబడ్డాం. సో ఇప్పుడు ఇక్కడ ఓ సమస్య ఉంది. ఆ తండ్రి ఆయన అంటున్నాడు, నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను.
9 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. వారిని అడిగాడు కానీ వారితో కాలేదు. కానీ ముందు నేను ఆల్రెడీ చదివినటువంటి భాగంలో మీరు గమనించుంటే, నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చాను అంటున్నాడు. సో యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. కానీ యేసు ప్రభు ఆ సమయంలో నేల మీద లేడు, ఆయన కొండ మీద ఉన్నాడు. ఇతడు యేసు ప్రభు అక్కడ కనబడలేదు, అక్కడ ప్రత్యక్షంగా లేడు కనుక ఏం చేశాడు, యేసు యొక్క శిష్యులు ఎవరైతే యేసుకు ప్రతినిధులో, ఎవరైతే యేసు పరిచారకులో, ఎవరైతే యేసు తరపున ఇతరులకు సేవలు చెయ్యాలో, సత్యము చెప్పాలో వారిని ఆయన అడిగాడు, వారి వైపు తిరిగాడు. మీరు ఈ దయ్యమును వెళ్ళగొట్టి ఇతనికి సహాయం చేయమని అడిగితే వారు చేయలేకపోయారు. మరి 9 మంది ఉన్నారు, వారు ఏం ప్రయత్నాలు చేశారో మనకి మార్కు సువార్తలో చెప్పట్లేదు, ఇతర సువార్తికులు కూడా మనకి చెప్పరు. వారు తప్పకుండా ప్రార్థన చేసి ఉంటారు, వారు తప్పకుండా గద్దింపులు ఇచ్చి ఉంటారు, వారు తప్పకుండా ఏదో ఒకటి చేసి ఉంటారు. కానీ అది వారి మాట వినలేదు, దయ్యం ఆ బిడ్డను విడిచిపోలేదు. సో ఈయనంటాడు, నీ శిష్యులు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వారి చేత కాలేదు. తెలుగు బైబిల్లో అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అట్లా స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడంటే, బహుజనాలు ఉన్నప్పుడు, అంటే విస్తృతంగా 1000 మంది ఉన్నప్పుడు, యేసు అంటే గిట్టనటువంటి శాస్త్రులు ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గరికి నేను తీసుకుని వస్తే నీవు అక్కడ లేవు, నీ శిష్యులు ఉన్నారు, వారు నాకు నీవు చేసినటువంటి సహాయం చేయాల్సింది, కానీ నీ శిష్యులకు ఒక్కరికి కూడా చేత కాలేదు. సేమ్ మెసేజ్ ఈరోజు నా ప్రపంచమంతా క్రైస్తవ సంఘం మొక్కం మీద అట్లా వేసి కొడుతోంది, పేడగొట్టినట్టు. ఎందుకంటే మీ క్రైస్తవులు చేతగాని వారు, మీ క్రైస్తవులు చచ్చుదద్దమ్మలు, మీ క్రైస్తవులు పేరుకి యేసు పేరు వాడతారు, కానీ యేసులో ఉన్నది ఏది కూడా మీలో లేదు అని మన దేశాన్ని ఒకప్పుడు స్వతంత్రానికి తీసుకుని వచ్చినటువంటి గాంధీ గారు కూడా అన్నారు. నేను మీ యేసుని నమ్ముతానేమో కానీ మీ క్రైస్తవుల్ని ఎప్పుడు నమ్మను అన్నాడు ఆయన. సో చాలా భయంకరమైనటువంటి మ్యాటర్ ఇది. శిష్యులు ఎందుకు అది చేయలేకపోయారు, అతడు అట్లాంటి భయంకరమైనటువంటి స్టేట్మెంట్ వారి గురించి ఎందుకు అన్నాడు? అసమర్థులు వీరు, చేతగాని వారు వీరు. అండ్ ఈ రోజున కూడా క్రైస్తవ సంఘానికి ఎన్నో ఉండొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉండొచ్చు, బ్యాంకులో విపరీతంగా ఎఫ్డీల్లో మరి బ్యాలెన్సులు ఉండొచ్చు, మరి పాస్టర్ గారికి మెడలో చేతికి ఉంగరాలు అండ్ కడాలు లేకపోతే బ్రేస్లెట్లు ఉండొచ్చు, బిఎండబ్ల్యూలు ఉండొచ్చు, కానీ చేతగాని వారంటే చేతగాని వారు. క్రైస్తవులు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నారు, క్రైస్తవులు ఎంతమంది పాపులను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నారు, క్రైస్తవులు ఎంతమందికి ఉన్నటువంటి నిజ జీవన సమస్యలను పరిష్కరించగలుగుతున్నారు. వారు దేవుడితో సంబంధం కలిగినటువంటి వారు, వారిలో దేవుని ఆత్మ ఉన్నాడు, వారికి మాత్రమే దేవుడి సత్యం తెలుసు, వారికి దేవుడు విశేషమైనటువంటి కృపా వరములను ఇచ్చాడు. అయినా కూడా క్రైస్తవులు ఎందుకు అసమర్థులుగా ఉన్నారు? అండ్ నేను ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్గా చెప్తాను. క్రైస్తవులు వారి జీవితంలో ఎప్పుడో ఓడిపోయినటువంటి స్థితిలో ఉండడానికి, నిరాశ నిస్పృహలతో ఉండడానికి, లేకపోతే అలజడి ఆందోళన చింత విచారంతో ఉండడానికి, వారు తప్పిదాల్లోనే మునిగి ఉండడానికి, అసమర్థులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు కాదు, వారే. ఇప్పుడు నేను ఎన్నో మీటింగ్స్కి వెళ్తాను, మీరు అన్ని మీటింగ్స్కి వెళ్ళి ఉండకపోవచ్చు. మరి అక్కడ నేను గమనించింది ఏంటంటే, క్రైస్తవ సంఘంలో పెద్దలు అక్కడ బైబిల్ చదివితే వారు ఎన్ని తడబడి ఎన్ని తప్పులు చేస్తారో నాకు అనిపిస్తుంది, ఇతన్ని పెద్దగా చేసినోడిని ఏమి చేయాలి అని. క్రైస్తవ పెద్దలకు ప్రార్థన చేయడం రాదు, 2-3 నిమిషాలకు మించి ప్రార్థన ముందుకు పోదు. జస్ట్ మీరు చెప్పండి, మీరు ఎన్ని పుస్తకాలు మీ జీవితంలో చదివారో, సబ్జెక్టు టెక్స్ట్ బుక్స్ చదివారో నాకు తెలియదు. మీరు రక్షించబడి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఇంకా బైబిల్ని సరిగ్గా చదవలేకపోతున్నారు అంటే, ఒక్క తప్పు కూడా లేకుండా చదవట్లేదు అని నేను అనట్లేదు, నేను కూడా తప్పులు చేస్తాను, మీకు తెలుసు అది. కానీ నేను అనేది ఏంటంటే, ప్రతి లైన్లో మీరు ముందుకు వెనక్కి అవుతున్నారంటే, ప్రార్థన మీరు 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ చేయలేకపోతున్నారంటే, లేకపోతే కొంతమంది ప్రార్థన చేస్తే మధ్య మధ్యలో గ్యాప్ ఫిల్లర్స్ ఉంటాయి, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్, ఎందుకంటే ఇంకో పదం తెలియదు.
ప్రార్థన చేయడానికి చేత కాదు. అరే మనకి బేసిక్స్ బైబిల్ చదవడం చేత కావట్లేదు, మనకి ప్రార్థన చేయడం చేత కావట్లేదు, ఒక మనిషికి 3 నిమిషాలు సువార్త చెప్పడం చేత కావట్లేదు, మనకు రోడ్డు మీద నిలబడి ఒక వ్యక్తికి కరపత్రం ఇవ్వడం చేత కావట్లేదు. ఎవడైనా మనల్ని మన యొక్క విశ్వాసం గురించి ప్రశ్నించి వాదిస్తే వాడికి సింపుల్గా బైబిల్ సిద్ధాంత సంబంధమైన జవాబు ఇవ్వడం చేత కావట్లేదు. మరి ఎందుకు మనం మొనగాళ్ళలాగా పోజు పెడతాం అంత చేత కానిట్లేదు? సో ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఎక్కువసేపు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఈ రోజుల్లో, ఎక్కువసేపు బైబిల్ చదవలేకపోతున్నాం ఈ రోజుల్లో, ఎక్కువసేపు ధ్యానము చేయలేకపోతున్నాం ఈ రోజుల్లో. అసలు ధ్యానము చేయుట, దేవుడి వాక్యమును ధ్యానము చేయుట క్రైస్తవులకి అసలు తెలియదు. దేవుడి వాక్యాన్ని గ్రహించటం మనకి అవసరము అనిపించట్లేదు. అండ్ తప్పేంటో ఒప్పేంటో సత్యమేంటో అసత్యమేంటో మంచి ఏంటో చెడేంటో మనకి వివేచించుట చేతనవ్వట్లేదు. సో ఈ రకంగా నేను ఎన్నని చెప్పను. సో నీ శిష్యులు నా సమస్యను పరిష్కరించలేకపోయారు, వారి దగ్గరికి నా కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు, వారికి ఎంత గొప్ప అవకాశం లభించింది దేవుణ్ణి మహిమపరచడానికి, ఒక అవసరాన్ని తీర్చడానికి, కానీ వారి చేత కాలేదు, వారు విఫలమైపోయారు. అప్పుడు యేసుప్రభు వారికి జవాబు ఇట్లా ఇచ్చాడు 19వ వచనంలో, అందుకాయన విశ్వాసము లేని తరము వార్లారా, నేను ఎంతకాలం మీతో నొందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా. సో ప్రభు ఏమంటున్నాడు, సమస్య నీ శిష్యులకు చేత కాలేదని వారంటే అందరినీ ఆయన సంబోధించి ఏమంటున్నాడు, విశ్వాసము లేని తరము వార్లారా. సో ఎవరిని అంటున్నాడు విశ్వాసము లేని తరము వార్లారా? శాస్త్రులనా? వారికి ఎట్లాగో యేసు అంటే విశ్వాసం లేదు. బహుజనులనా? వారిలో కొంతమంది విశ్వాసులు, మిగతా వారికి విశ్వాసం లేదు. అండ్ శిష్యులనా, లేకపోతే ఆ బిడ్డను తెచ్చినటువంటి తండ్రినా? అందరినీ అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసము లేని తరము వార్లారా అంటున్నాడు, దాంట్లో శిష్యులు కూడా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన అంటున్నాడు. ఆయన అంత గొప్ప మహిమా స్వరూపి అయిన తర్వాత కూడా ఆయన శిష్యులకి ఆయన మీద ఉండాల్సినంత విశ్వాసము లోపించింది. లూకా సువార్తలో 9:41 అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరము వార్లారా అంటాడు. సో అక్కడ లూకా మూర్ఖ తరం అన్నాడు, ఇక్కడ విశ్వాసము లేని తరం అని మార్కు రాశాడు. సో ఫూలిష్ అండ్ ఫెయిత్లెస్ జనరేషన్, దేవుడి మీద విశ్వాసం ఉండనటువంటి వాడు మూర్ఖుడే, ఫూలిష్ ఫెలో. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మాట వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. అంటే దేవుని మాట విశ్వాసాన్ని ఇస్తోంది, దేవుని మాటే మనకు వివేకాన్ని ఇస్తుంది. సో విశ్వాసం లేని వాడికి వివేకము కూడా ఉండదు. అందుకని యేసుప్రభు తన చుట్టూ ఉన్నటువంటి వారిని విశ్వాసము లేని మూర్ఖ తరమా అని అంటున్నాడు. నేను అప్పుడప్పుడు కొందరిని ఉద్దేశించి మాట్లాడడానికి కొన్ని డిబేట్స్, అంటే డిబేట్ అంటే ఈ చిల్లర డిబేట్లు కావు, రియల్గా స్కాలర్లీ డిబేట్స్ అంటారు చూడండి, ఆక్స్ఫర్డ్లో లేకపోతే కేంబ్రిడ్జ్లో లేకపోతే అట్లాంటి మరి కొన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి. మరి ప్రపంచ స్థాయి స్కాలర్స్ చాలా మర్యాదపూర్వకంగా ఒకరితో ఒకరు ఎలాంటి మరి అక్కడ అబ్యూసివ్ లాంగ్వేజ్ లేకుండా, అంటే చెడు భాష లేకుండా, చెడు మరి పనులు చేయకుండా డిబేట్ చేస్తారు. అట్లాంటివి విన్నప్పుడు మరి దాంట్లో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పిహెచ్డీలు ఉన్నారు, అండ్ ఎన్నో రంగాల్లో అత్యధికమైనటువంటి హోదాను సంపాదించినటువంటి వారు ఉన్నారు. కానీ వారిలో నాకు 2 కనపడవు. ఒకటి, వారికి దైవికమైన జ్ఞానము లేదు, ఎందుకంటే వారిలో దేవుడి మీద విశ్వాసము లేదు. సో దాన్ని బట్టి మనం చూస్తే యేసు ప్రభు తన తరం వారిని ఏదైతే అన్నాడో మన తరంలో కూడా అట్లాంటి వారు విస్తృతంగా ఉన్నారు. లూకా 17లో ఆయన అంటాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు లోకంలో విశ్వాసమును కనుగొనునా. సో ఇప్పుడు ఇక్కడ 2 ప్రశ్నలు సంధించాడు. ఆ 2 ప్రశ్నలు ఏంటి? నేను ఎంతకాలం మీతో నుందును, మొదటి ప్రశ్న. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను త్వరలో సిలువకి వెళ్తాను, సిలువ వేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను. సో ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడు. సో భూమి మీద యేసుప్రభు ఎక్కువ సమయం ఉండడు. రెండవది, ఎంత కాలము నేను మిమ్మల్ని సహించాలి, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. ఆల్రెడీ శిష్యులకి దేవుడి రాజ్య సత్యాన్ని చెప్తున్నాడు,
వారికి అధికారమునిచ్చాడు, శక్తినిచ్చాడు. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తే, తర్వాత చదువుకోండి, ఇప్పుడు నాకు టైం లేదు కనుక నేను అక్కడ చదవను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు చూసుకుంటే ఆయన అపోస్తలులను ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్న తర్వాత వారికి ఎలాంటి అధికారమునిచ్చాడు, వారు ఏమేమి చెయ్యాలో అక్కడ చెప్పాడు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. సో ఈ ప్రకారం యేసుప్రభు వారికి చేసినా కూడా వారు ఇంకా ఆ స్థాయికి ఎదగట్లేదు. సో ఆయన చాలా మదనపడి వేదనతో ఈ మాట పలుకుతున్నాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడు యేసు యొక్క తండ్రి ఇశ్రాయేలీయుల అవిశ్వాసమును, అవిధేయతను, తిరుగుబాటుదనాన్ని చూసినప్పుడు ఎట్లా బాధపడి మాటి మాటికి వారితో మాట్లాడతాడో, అట్లాగే ఇక్కడ యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఎంతవరకు ఇంకా ఎంత నేర్పించమంటారు, మీకు ఎంతకాలం మీరు తీసుకుంటారు నేర్చుకోవడానికి, దాని ప్రకారం నడుచుకోవడానికి, ఎంత అవసరం మీకు ఇంకా నా యొక్క బోధ, నా యొక్క బలం అని యేసు ప్రభు వారిని అంటున్నాడు. సో మనము మన గురించి ఆలోచించుకోవాలి. నేను రక్షించబడి ఇంతకాలం అయింది, ప్రభు అయిన యేసుతో నేను ఉన్నాను, యేసు నాతో ఉన్నాడు, మరి నా జీవితంలో ఎంత నేను ఎదిగాను, ఎంత దేవుడి చిత్తంలో నేను ముందు అడుగు వేశాను, ఎంత దేవుడికి సంతోషాన్ని నేను నిజంగా కల్పిస్తున్నాను, రోజువారి నా జీవితంలో దేవుడు ఎంత భాగాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు, లోకం ఎంత భాగాన్ని ఆక్రమించుకుని ఉంది, నా జీవితాన్ని నేను దేవుడి నిత్య సేవ కొరకు దారపోస్తున్నానా, లేకపోతే సాతాను యొక్క అజెండాను పూర్తి చేయడానికి నేను ఖర్చు పెట్టేస్తున్నానా అని మనం ఎంత ఆలోచిస్తున్నాం. కెప్టెన్ యాలన్ గార్డినర్ అనేటువంటి ఒక వ్యక్తి మరొక ఇద్దరిని తీసుకొని టెర్రా డెల్ ఫియోగో అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అర్జెంటీనా నుండి కింద అంటార్క్టికాకి వెళ్ళేటువంటి ఆ యొక్క భాగాన్ని, మధ్యలో ఉన్నటువంటి ఒక భాగాన్ని టెర్రా డెల్ ఫ్యూగో అని అంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వీరు అక్కడికి ఒక షిప్లో వెళ్ళారు, అక్కడ సువార్త చెప్పాలని వెళ్ళారు. కానీ వీరికి కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. సో వీరు మొదట చలిని తట్టుకోవడం కష్టమైపోయింది, రెండవది అక్కడ చాలా తక్కువ జనసంచారం ఉండడం, మూడవది వీరు ఒక గుహలోనికి వెళ్ళి ఆశ్రయాన్ని పొందడం, వీరి దగ్గరున్న ఆ తినే పదార్థాలు అయిపోయిన తర్వాత మొదటి ఇద్దరు ఆకలితో చచ్చిపోయారు గుహలోనే. ఈయన ఆకలితో చచ్చిపోయాడు. కానీ ఈయన చనిపోక ముందు ఆ గుహ యొక్క ఎంట్రన్స్ మీద ఈ మాటలు రాశాడు, మై సోల్ ట్రస్ట్స్ స్టిల్ అపాన్ గాడ్. దేవుని యందు నా ఆత్మ ఇంకా విశ్వసిస్తోంది. ఆయన యొక్క పుస్తకంలో ఆయన ఈ మాటలు రాశాడు, నేను దేవుని యొక్క అపారమైనటువంటి కరుణ వాత్సల్యమును బట్టి ఆయనకి కృతజ్ఞుడనై ఉన్నాను. అవి ఆయన చివర రాసినటువంటి మాటలు. అరే, సువార్తను ప్రకటించడానికి వచ్చాడు, ఒకరికి ప్రకటించలేకపోయారు, ఆకలితో అలమటించి అందరికీ దూరంగా వేరుగా అక్కడ చనిపోతున్నారు. కానీ అట్లాంటి మాటలు రాశాడు చూడండి. వారు ముగ్గురు ప్రత్యక్షంగా ఏమి చేయలేకపోయారు, కానీ తర్వాత వీరి యొక్క సాక్ష్యము ద్వారా ఇతరులు వచ్చి ఆ ప్యాటగోనియా రీజన్ అంటారు, అంటే అర్జెంటీనా దేశము, లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికా, అనేక చిలీ దేశము, మరి బ్రాజిల్ దేశము, ఈ ప్రాంతాలన్నింటినీ ప్యాటగోనియా రీజన్ అంటారు. అక్కడికి వేరే వారు వచ్చి అక్కడ యేసుని ఎరగనటువంటి వారికి వీరి మూలముగా సువార్త ప్రకటించారు. సో ఇప్పుడు అక్కడ క్రైస్తవులు ఉన్నారు అంటే దానికి కారణం కెప్టెన్ యాలన్ గార్డినర్ అండ్ హిస్ 2 ఫ్రెండ్స్. ఆ విశ్వాసంతో వారు పోయారు. వారి జీవితంలో విశ్వాస ఫలాన్ని వారు చూడలేకపోయి ఉండొచ్చు, కానీ తర్వాత దేవుడు దాన్ని అనుగ్రహించాడు. సో మనము ఒకదానికి అలవాటు పడిపోయాం. గొప్ప మిషనరీల గురించి, గొప్ప సేవకుల గురించి పుస్తకాల్లో చదవడం, కాసేపు అబ్బా అనుకోవడం, తర్వాత దాన్ని వదిలేయడం. మనము దాన్ని మన జీవితంలో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రం మనము ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఒక క్రైస్తవుడిగా, ఒక మనిషిగా నేను నేర్చుకుంది ఏంటంటే, మంచి భక్తులు, గొప్ప వ్యక్తులు, దేవుడి కొరకు సమస్తాన్ని సమర్పించినటువంటి వారు మనల్ని ప్రభావితం చేయలేకపోతున్నారు. మనల్ని మంచి వైపు నడిపించలేకపోతోంది. కానీ ఎవరో చేసిన తప్పు, ఎవరిలో ఉన్నటువంటి ఒక దేవుడికి వ్యతిరేకమైనటువంటి గుణ లక్షణము మనల్ని చెడు వైపుకు చాలా సులువుగా, చాలా వేగంగా తీసుకుపోతుంది. మనం చాలా తొందరగా చెడిపోతున్నాం, కానీ చాలా ఆలస్యం అవుతోంది మనకు మంచివారముగా మారడానికి. మీరు ఆలోచించండి, మీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడి ముందు పెట్టి మీకు నేను చెప్పినటువంటి మాట 100 కాదు 1000 రెట్లు సత్యం అనిపిస్తుంది. సో 20-22 వచనాల వరకు చూస్తే, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి.
దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి అంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా అతడు బాల్యము నుండి. ఇక్కడ యేసు ఒక గ్రేట్ ఫిజిషియన్గా కనబడతాడు. డాక్టర్ దగ్గరికి మన బిడ్డను ఇట్లా వీడు రోగంతో బాధపడుతున్నాడు అంటే డాక్టర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఎప్పటి నుండి, ఎంతకాలం అయింది, సిన్స్ హౌ లాంగ్. సో జీసస్ గ్రేట్ ఫిజిషియన్ అదే క్వశ్చన్ అడిగాడు ఫాదర్ని. ఆ ఫాదర్ చెప్తున్నాడు, ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, బాల్యము నుండే, వీడు పుట్టినప్పటి నుండే, చిన్నతనము నుండే అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఆ తండ్రికి ఆ తల్లికి ఎంత కష్టమై ఉండాలి. ఆ బిడ్డను ఎక్కడ కూర్చోబెడతారు, ఎక్కడ పడుకోబెడతారు, ఎక్కడ ఒంటరిగా విడిచిపెడతారు. వాడిని దయ్యం పెడితే అది వాడిని తీసుకెళ్ళి అగ్నిలో వేసేస్తోంది, నీళ్ళలో వేసేస్తోంది. వాడు ఎప్పుడు ఎక్కడికి పరుగులు పెడతాడో, ఎక్కడ పోయి పడిపోతాడో తల్లిదండ్రులకి తెలియదు. రాత్రి పడుకోలేరు, పగలు పడుకోలేరు. వారి జీవితం ఎంత అతలాకుతలం అయిపోయి ఉండాలో ఒకసారి ఆలోచించండి. అందుకని ఆ తండ్రి ఎంతో హృదయ వేదనతో ఘోషతో అంటున్నాడు, ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. సో బిడ్డ యొక్క డిస్క్రిప్షన్ నేను మరలా మీకు చెప్పనవసరం లేదు. దేవుడు మనకి కళ్ళ ముందు రాయించి పెట్టాడు. అతడు అడిగిన ప్రశ్నను చూడండి, ఏమైనను నీ వలననైతే. నీ శిష్యుల వలన ఏమీ కాలేదు. వారు నీ పేరే వాడారు, నీ పేరే ప్రార్థన చేశారు, నీ పేరే ఉచ్చారణ చేశారు, నీ గురించే వారు గొప్పగా చెప్పారు. కానీ నీ శిష్యుల వలన ఏమీ కాలేదు. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. సో యేసు ఆ ప్రశ్నకు ఎట్లా జవాబిస్తాడో నేను చెప్పక మునుపు ఇంకొక మాట నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఇది తరచూ జరిగే సమస్య. అతడు మొదట ఏమైనను నీ వలననైతే అనే ఒక మాట అన్నాడు. కానీ తర్వాత తన హృదయంలో ఉన్నటువంటి తన కోరిక ఏంటో కూడా వెళ్ళబుచ్చాడు. మా మీద కనికరపడు, మాకు సహాయము చేయి. సో దేవుడి దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ అడగాల్సినటువంటి రెండు విషయాలు ఏంటో తెలుసా? దేవుడి కనికరం, దేవుడి సహాయం. మనము దేవుడి యొక్క కనికరము పొందకుండా, దేవుడి సహాయము లేకుండా లోకంలో మనిషిగా బ్రతుకలేం. మనము ఎన్ని సంపాదించినా, ఎన్ని సాధించినా, మనిషిగా మన జీవితాన్ని సార్థకము చేసుకోవాలంటే మనకి దేవుడి కనికరం ఉండాలి, దేవుడి సహాయం ఉండాలి. అవి రెండు లేకుండా మన వలన ఏమీ కాదు. సో ఆ మనిషికి దేవుడి బైబిల్ శాస్త్రం ఎంత తెలుసో మనకు తెలియదు. కానీ అతనికి ఒకటి మాత్రం తెలుసు, దేవుడి దగ్గర నాకు కనికరం, దేవుడి దగ్గర నాకు సహాయం. కానీ అతనికి తెలియంది ఏంటంటే ఈయనకు అంతా సాధ్యం అనేది అతడు తెలుసుకోవాల్సి ఉంది. అందుకని అంటున్నాడు, ఏమైనను నీ వలననైతే. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఒరిజినల్ గ్రీక్లో హెల్ప్ అస్ అండ్ హ్యావ్ కంపాషన్ ఆన్ అస్ అని ఉంటుంది. అంటే మా మీద కనికరముతో మాకు సహాయము చేయము. ఆ పాటికి యేసుప్రభు గురించి అందరికీ తెలుసు. ఈయన దయ్యాలను వెళ్ళగొడతాడు, ఈయన రోగులను స్వస్థపరుస్తాడు, ఈయన కుష్ఠవారిని శుద్ధి చేస్తాడు, ఈయన చనిపోయిన మృతులను తిరిగి లేపుతాడు, ఈయనకు అసాధ్యమైనది ఏదీ లేదని అందరికీ తెలుసు. మనం ఇదే మార్కులో 1వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటిదే కానీ కొంచెం వ్యత్యాసంతో ఒక ప్రశ్న యేసు ముందు పెడతాడు. 1వ అధ్యాయం 40వ వచనంలో కుష్ఠవాడు వచ్చాడు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. సో కుష్ఠరోగి యేసుప్రభుతో ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అంటే కుష్ఠరోగి యేసుప్రభుని చూసినప్పుడు యేసుప్రభుకి సామర్థ్యము లేదు అనుకోవట్లేదు. యేసుప్రభుకి సామర్థ్యం ఉంది. కుష్ఠు నయము కాని రోగమైనా కూడా ఈయన నయము చేయగలడు. సో the ability of Jesus is not in question, but the willingness of Jesus is in question. యేసు ఇష్టపడతాడా నన్ను ముట్టడానికి? యేసు ఇష్టపడతాడా నన్ను శుద్ధుడిగా చేయడానికి? యేసుకు నేను బాగుపడుట, భవిష్యత్తును కలిగి ఉండుట ఇష్టమా? అది క్వశ్చన్. కానీ ఇక్కడ ఈ యొక్క దయ్యం పట్టినటువంటి కుమారుడి తండ్రి యొక్క ప్రశ్న ఏంటి? నీ వలననైతే, నీకు ఇష్టమైతే కాదు, నీకు చేతనైతే. సో 2 రకాల మనుషుల్ని లోకంలో మనం చూస్తాం. కొంతమందికి తెలుసు దేవుడు నన్ను ఈ రకంగా బాగు చేయడము ఆయనకి ఇష్టమని. కొంతమందికి దేవుడి మీద సందేహము, ఈయనకి చేతనవుతుందో లేదో.
23-24 యేసుప్రభు ఎట్లా అతనికి జవాబిస్తాడో గమనించండి. అమోఘముగా యేసు జవాబిస్తాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే, సో నీకు ఏదైనా చేతనైతే అని ఆ వ్యక్తి యేసుని అడిగితే, యేసు ఇప్పుడు అతన్ని అడుగుతున్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. సో యేసుప్రభు అన్నాడు, నీకు నమ్మగలిగితే నేను అన్ని చేయగలను. సో నాలో ఏమి సమస్య లేదు, నాకు సామర్థ్య లోపము లేదు, నాకు శక్తిహీనత లేదు. నేను సర్వశక్తుడను, సర్వజ్ఞానిని, సర్వ వ్యాపిని, మరి ఏమంటారు, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు ఉండనట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. సో మానవునికి దేవుడికి మధ్యలో ఉండే ఒకే ఒక మూల విషయం ఏంటంటే విశ్వాసం. నమ్ముట నీ వలననైతే సమస్తము నీకు సాధ్యం. దాన్ని కొంతమంది దుర్వినియోగము చేశారు. నీవు ఫెయిత్ని కలిగి ఉంటే, నీ ఫెయిత్ బలంగా ఉంటే నీకు లోకములో అసాధ్యమైనది ఏది లేదు. సో ఆ ఫెయిత్ అనేది బిబ్లికల్ ఫెయిత్ కాకుండా లోకంలో ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలను మనకు తెచ్చిపెట్టే విశ్వాసముగా ప్రాస్పెరిటీ హెరసీలో వారు బోధిస్తారు. కానీ ఇక్కడ అదిగా చెప్పబడేది, నీకు దేవుని యందు విశ్వాసం ఉంటే, దేవుడు సామర్థ్యము గలవాడు, దేవుడి చిత్తమట్లా ఉంటే దేవుడు సమస్తమును సాధ్యము చేస్తాడు అనే విశ్వాసం ఉంటే దేవుడు సమస్తాన్ని సాధ్యము చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. లోకమును ఆయనే సృష్టించాడు, లోకంలో ఉన్న సమస్తాన్ని ఆయనే నిర్వహిస్తున్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రాహాంతోనే అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సో విశ్వాసం అనేది ఇక్కడ అవసరం. నమ్ముట నీ వలననైతే, అంతకుముందే ప్రభు చెప్పాడు, విశ్వాసము లేని తరము వారలారా. విశ్వాసం సరిగ్గా లేదన్నమాట. ఇతడు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఐ బిలీవ్, హెల్ప్ మై అన్బిలీఫ్. నేను నమ్ముతున్నాను, ఇది నాకు రావట్లేదు. చూడండి చూడండి ఎంత బలహీనున్నో చూడండి, ఎంత చేతగానో అన్నో చూడండి. ఆ పదం రావట్లేదు, దానికి ప్రాక్టీస్ అవసరం. సో నాకు రావట్లేదని వదలను, దాన్ని 10 సార్లు 25 సార్లు అని దాన్ని నేర్చుకుని మనం దాంట్లో బలం పొందాలి. అది మనం చేయాల్సిన పని. సో నాకు అవిశ్వాసం ఉండకుండా, అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము. సో ఒకే నాణ్యము రెండు వైపులు ఉన్నట్టు ఆయన అంటున్నాడు, యేసు నీవు దేవుడవని నాకు నమ్మకం ఉంది, యేసు నీవు ప్రభుడవని నాకు నమ్మకం ఉంది, యేసు నీవు కనికరము చూపగలవు, యేసు నీవు సహాయము చేయగలవని నాకు నమ్మకం ఉంది. కానీ యేసు నా బిడ్డను బాగు చేస్తావు అన్న నమ్మకం నాకు లేదు. ఆ నమ్మకంలో నాకు సహాయము చేయి. మనం అంటాం యేసు లోక రక్షకుడు, మనం అందరం చెప్తాం, ఈ బైబిల్ పట్టుకొని ఇతరులకి చాలా గొప్పగా చెప్తాము. అదేంటంటే యేసే లోకాన్ని సృష్టించాడు, యేసు ప్రభువే సమస్తాన్ని చేశాడు, యేసు ప్రభు దేవుడు, యేసుకు అసాధ్యమైంది ఏమీ లేదని చెప్తాము. కానీ మన ఇంటిలో, మన ఫ్యామిలీలో మనకు ఏదైనా సవాలు ఎదురైనప్పుడు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా రోగం వచ్చినప్పుడు, మనకేదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, అంత గొప్ప దేవుడు దీన్ని సాల్వ్ చేస్తాడు అనే నమ్మకం మనకు లోపిస్తుంది ఉంటుంది. అంత గొప్ప దేవుడు నాకు టైంకి పెళ్లి చేస్తాడు అనేటువంటి నమ్మకం చాలా మంది యంగ్స్టర్స్కి లేదు. అంత గొప్ప దేవుడు నేను పడిన కష్టానికి ఫలం ఇస్తాడు, అది విద్యలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో సహాయం చేస్తాడు. ఆయన పెట్టినటువంటి సూత్రములు, ప్రిన్సిపల్స్ని ఆయన తప్పకుండా ఘనపరుస్తాడు అనేటువంటి నమ్మకం లేదు. ఆయనకి తెలియకుండా నా నెత్తి నుండి ఒక వెంట్రుక రాలిపోదు అని మనం చెప్తాము. కానీ మన జీవితంలో ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు అమ్మో ఇంకేమైపోద్దో అని మనం భయపడిపోయి విలవిల్లాడిపోతాము. అంటే ఆయన వాటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకో ఉన్నాడు అన్న నమ్మకం లేదు. సో ఈ మనిషికి మనకి పెద్ద తేడా లేదు. కానీ ఈ మనిషి మార్కు సువార్త ప్రకారం ఇక్కడ మీరు కన్నీళ్లు విడిచి అని ఉంటుంది. 1 ఫుట్ నోట్లో కొన్ని ప్రాచీన ప్రతుల్లో కన్నీళ్లు విడిచి సహాయము చేయమన్నప్పుడు అక్కడ ఉంది అది. సో అతడు కన్నీటితో యేసుని వేడుకుంటున్నాడు. యథార్థముగా అతడు చెప్పాడు. అతడి యొక్క నిజస్థితి ఏంటో యేసు ప్రభు ముందు బయట పెట్టేశాడు. బహుజన సమూహాలు ఉన్నారు అక్కడ, శిష్యులు ఉన్నారు అక్కడ.
శాస్త్రులు ఆ పాటికి ఉన్నారో వెళ్ళిపోయారో మనకి తెలియదు, బైబిల్ చెప్పట్లేదు. వారందరి ముందు పబ్లిక్గా తన యొక్క బలహీనత ఏంటో ఒప్పుకున్నాడు. ఒక వ్యక్తికి దాపరికం అవసరం లేదు. మనిషి ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నిన్ను వారు ఇక్కడ నుండి చూస్తే నీలో నుండి అవతలికి చూడాలి. మధ్యలో నీవు ఇక్కడ వెనకాల పెట్టుకోవద్దు, గుండె కనపడకుండా. నీ గుండెలో ఉన్నటువంటి గూడు పుటాని ఏంటో ఇతరులకు కనపడకుండా నీవు ఎంత పారదర్శకంగా ఉండాలంటే నీవు ఎప్పుడు ఎవరి ముందు నటించన్న అవసరం రాకూడదు. నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా ఉండగలగాలి. సో ఈ మనిషి అందరి ముందు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. యేసుతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, నా బలహీనత ఇది, నాకు సహాయం చేయి. తండ్రికి సహాయం అవసరం, కుమారుడికి సహాయం అవసరం. తండ్రికేమో విశ్వాసం సరిగ్గా లేదు, కుమారుడికేమో జీవితం సరిగ్గా లేదు. సో ఇద్దరు యేసును ఆశ్రయించారు. ఇద్దరికి యేసు ప్రభు సహాయం చేస్తాడు. రోగిని బాగు చేశాడు, దయ్యాన్ని వెళ్ళగొట్టి వాడికి కొత్త జీవితాన్ని ఇస్తాడు. అండ్ తండ్రి మరొకసారి అవిశ్వాసంలోనికి పోకుండా, అట్లాంటి మాటలు పలకకుండా అతనికి కూడా సహాయం చేశాడు. ఒక చిన్న సత్యాన్ని నేను ఇక్కడ చెప్తాను, నా టైం అయిపోతుంది. కొంతమంది హీలింగ్ మీటింగ్స్ పెడతారు. హీలింగ్ మీటింగ్స్ పెట్టినప్పుడు చాలామంది వస్తారు, అందరినీ స్వస్థపరచారు. కొందరిని స్వస్థపరుస్తారు, స్టేజ్ మీద మనకి చూపిస్తారు, వారితో కొన్ని సాక్ష్యాలు ఇప్పిస్తారు, ఒక ప్రదర్శన చేపిస్తారు. కానీ రియల్గా వచ్చినటువంటి వారు, కుర్చీల్లో వచ్చిన వారు, అంటే వీల్ చైర్స్లో వచ్చిన వారు, ఈ యొక్క క్రచెస్తో వచ్చిన వారు, పక్షపాతంతో వచ్చిన వారు, రకరకాల రుగ్మతలతో వచ్చిన వారు అట్లే పోతారు. వారందరికీ స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే, మీలో సరైన విశ్వాసం లేదు కనుక దేవుడు మిమ్మల్ని స్వస్థపరచలేదు. అది హాఫ్ ట్రూత్, అది సగం సత్యం. అది ఇక్కడే మార్కు సువార్తలో ఒక చోట మనం చదివాం, ఈ పాటికి మీకు గుర్తు ఉండాలి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఎందుకు? ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. సో ఇక్కడ అవిశ్వాసం బట్టి వారిలో దేవుడి కార్యం జరగలేదు. హాఫ్ ట్రూత్, అది సగమే. అది ఫుల్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కాదు. ఇప్పుడు ఫుల్ సైడ్ ఆఫ్ ద స్టోరీలో 3 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. మొదటి ఎగ్జాంపుల్, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక బెతెస్దా అనేటువంటి ప్రాంతంలో 38 సంవత్సరాలుగా రోగిగా పడున్నటువంటి వ్యక్తిని యేసు స్వస్థపరిచాడు. అతడు యేసును విశ్వసించకుండానే, అతడికి యేసు ఎవరో కూడా తెలియదు, యేసు పేరేంటో కూడా తెలియదు. మీరు ఆ చాప్టర్ చదవండి, జాన్ 5. అతడికి యేసు పేరు తెలియదు, అతడు యేసు మీద విశ్వాసం ఉంచలేదు. అక్కడ యేసు తన చిత్తం ప్రకారం అతన్ని స్వస్థపరిచాడు. సో దేవుడి సామర్థ్యము, దేవుడి చిత్తం ముఖ్యము, నీ విశ్వాసం తర్వాత. ఇంకొకటి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టినటువంటి వాడిని యేసుప్రభు మొదట కన్నులిచ్చి స్వస్థపరిచిన తర్వాత వాడు మెల్లమెల్లగా యేసునందు విశ్వాసములోనికి వచ్చి విశ్వాస సాక్ష్యమునిస్తాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు గెరాసేనుల దేశంలో మనకి కనబడ్డాడు. అతడు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసు దయ్యములను వెలగొట్టాడా, లేకపోతే యేసు దయ్యములను వెలగొట్టిన తర్వాత అతడు యేసునందు విశ్వాసం ఉంచి యేసుకు దాసోహం అయిపోయాడా? ద విల్ ఆఫ్ జీసస్, ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫెయిత్ ఆఫ్ మ్యాన్. అఫ్ కోర్స్ దేవుడు చెప్పాడు విశ్వాసం అనేది చాలా ముఖ్యము, కీలకమని. సో అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే సగము సత్యాన్ని తీసుకొని దాని మీద పూర్తి సిద్ధాంతాన్ని తయారు చేస్తారు. మనం బైబిల్లో 2 వైపులా చూడాలి. నాణానికి 2 వైపులు అవసరం. చివరి మాట, 3వది రాసుకునేవారు రాసుకోండి, ద డెలివరెన్స్. ద డెలివరెన్స్ అంటే విడుదల, విమోచన, స్వాతంత్రం. 25 నుండి 29 వరకు వేగంగా పోదాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. సో జన సమూహాలు ఇంకా ఎక్కువ అవుతుంటే ఆయన కాసేపు ఆగి, మొత్తం అందరూ వచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రదర్శన చేస్తాను, స్వస్థపరుస్తాను, దయ్యాన్ని వెలగొడతాను అనలేదు. మనోళ్ళు మీటింగ్ కోసం ఆగుతుంటారు, మనుషుల కోసం ఆగొద్దు. దేవుడు ఆల్రెడీ వచ్చేసాడు. వచ్చిన దేవుడిని వెయిటింగ్లో పెట్టి రాని మనిషి కోసం నువ్వు ఆగడం, అది మూర్ఖత్వం. ఎస్ ఆర్ నో?
సో ఆయన పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడ్డు గనుక, ఆయన వెంటనే ప్రాబ్లం సాల్వర్గా ఉండడానికి ఇష్టపడ్డాడు గనుక ఆయన దయ్యమును అడ్రస్ చేశాడు. అది మూగ దయ్యమే కాదు, అది చెవిటితనాన్ని కూడా కలిగించే దయ్యం. సో అతన్ని వదిలిపోమ్మని, మరలా వాడిలో ఎప్పుడు ప్రవేశించవద్దని ఆజ్ఞాపించేశాడు. అండ్ అదొక అపవిత్రాత్మ. సో దాన్ని ఆయన రెబ్యూక్ చేశాడు, గద్దించాడు, ఆజ్ఞాపించాడు, కమాండ్ చేశాడు. అండ్ అది వెంటనే ఆయన మాటకు లోబడినట్లు మనకి ఇక్కడ కనబడదు. 26-27లో అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆ బిడ్డను పట్టుకొని విలవిల్లాడించింది. వాడిని మరలా హింసాత్మకంగా వాడితో వ్యవహరించి వాడిని పడగొట్టి తర్వాత అది విడిచినట్లు మనకు కనపడుతుంది. సో ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. సాతానును యేసు ప్రభు సింహాసనం మీద నుండి కూలద్రోస్తున్నాడు. అండ్ వాడు అంత వేగంగా దానిని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. బట్ జీసస్ వాడిని కూలదూసేసాడు, అది మనకి తెలుసు. మార్టిన్ లూథర్ జీవితంలో ఒక యథార్థమైనటువంటి సంఘటన గురించి పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన రాశాడు, ఐసెన్నాక్ అనేటువంటి ఒక పట్టణంలో, జర్మనీలో ఒక స్త్రీకి రోగం వచ్చింది. ఆమె విపరీతమైనటువంటి ఆ రోగ లక్షణాలకు గురయ్యేది, బాధపడేది. సో లూథర్ని పిలిచారు. లూథర్ వచ్చాడు. ఆయన జాగ్రత్తగా కేసుని స్టడీ చేసినప్పుడు ఆయన కనిపించింది రోగ లక్షణాలు ఉన్నాయి, కానీ దయ్యం పట్టింది. సో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆ స్త్రీ లేచి ఆయన అంది, క్రీస్తునందు నా ప్రియమైన తండ్రి, నా మీద ఉన్నటువంటి భారమును నీవు దేవుడికి ప్రార్థన చేసి తొలగించవా. మళ్ళా బిడ్డ మీద పడిపోయింది. సో లూథర్ అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో అన్నాడు, దేవుడు సాతానా నిన్ను గద్దించును గాక, అండ్ దేవుని పోలికలో సృష్టించబడినటువంటి దైవిక జీవిని నెమ్మదిగా విడిచి నీవు పో అని చెప్పాడు. కానీ వారు చెప్పారు కొంతకాలంగా ఇట్లా జరుగుతోందని. సో లూథరు వారు ఇంకొంతమంది లూథర్తో వచ్చిన వారు ప్రభు నేర్పిన ప్రార్థన చేశారు. తర్వాత ముగింపు ప్రార్థన ఇట్లా లూథర్ చేశాడు. ఆయన ఇంగ్లీష్లో, అంటే జర్మనీలో చేసింది ఇంగ్లీష్లో నుండి నేను తెలుగులో మీకు అనువదించి చెప్తున్నాను. పరలోకమందున్న తండ్రి, ప్రియమైన దేవా, నీవు మాకు రోగులను స్వస్థపరచుటకు, వారి కోసం ప్రార్థించుటకు శక్తినిచ్చావు కనుక యేసుక్రీస్తు అను నీ ఏకైక కుమారుడి ద్వారా నీకు నేను వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ నీ దీన దాసురాలిని తన రోగము నుండి అంటే సాతాను యొక్క కబంధ హస్తముల నుండి విమోచించుము. ఓ ప్రభువా, ఆమె ఆత్మను దానితో పాటు ఆమె దేహమునకు కూడా నీవు విమోచన దయచేయము. ఎందుకంటే రెండింటిని నీవు నీ రక్తముతో సాతాను యొక్క మరణము యొక్క పాపము యొక్క శక్తి నుండి కొన్నావు కనుక ఇప్పుడే ఈ బిడ్డకు విమోచన దయచేయము. యేసునామమున ఆమేన్ అనగానే ఆమెకు విడుదల వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. మీరు గట్టిగానే వచ్చి ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఎవడైనా అడిగితే నోరు తెరవకండి, ఏమనకండి, అట్లా ఉండండి నోరు లేని మూగోళ్ళలాగా. కానీ దేవుణ్ణి స్తుతించినప్పుడు మీలో ఉన్న శక్తి అంతటితో దేవుణ్ణి స్తుతించండి. లూకా 9:42లో లూకా మంచిగా రాశాడు, యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. లూకా ఒక డాక్టర్, అందుకనే బాలుణ్ణి స్వస్థపరిచాడు అంటున్నాడు. బట్ లూకా ఒక దేవుని సేవకుడు, అందుకని యేసు అపవిత్రాత్మను గద్దించి అని అంటున్నాడు. ఆ తండ్రికి అప్పగించేశాడు. 28-29 ముగింపులో ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతీమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. సో జనం వెళ్ళిపోయింది, శాస్త్రులు వెళ్ళిపోయారు, తండ్రి బిడ్డ వెళ్ళిపోయారు. సంతోషంగా ఆ యొక్క సమస్య తీరిపోయింది. యేసు ప్రభు అండ్ శిష్యులు ఇంట్లోకి వచ్చారు. ఈ 9, ఆ ముగ్గురు 12 అండ్ ప్రభు అయిన యేసు బహుశా ఇంతమందే ఉండొచ్చు. ఏకాంతముగా ఇన్ ప్రైవేట్ శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి? మంచి ప్రశ్న. మేమెందుకు ఈ పరిస్థితిని పరిష్కరించలేకపోయాం? మేమెందుకు చేతగాని వారిలాగా ఉన్నాం? మా అసమర్థతకు కారణమేంటి? మాలో ఉన్నటువంటి లోపమేంటి? మాకు నేర్పించు, మమ్మల్ని సరిచేయి. మేము మరలా ఇట్లాంటిది చేయకుండా, మరొకసారి నీ పరువు తీయకుండా, మరొకసారి దేవుడి యొక్క కార్యాన్ని ఆటంకపరచకుండా మమ్మను బాగు చేయని వాడు అడుగుతున్నారు. ఇది చాలా మంచిది. ఇది
మనం ఎప్పుడు కూడా మన తప్పులను దాచిపెట్టుకోవద్దు, మనం ఎప్పుడు మన తప్పులను సమర్థించుకోవద్దు. మనం ఎప్పుడు నిజంగా వివేకం ఉన్నవారమైతే ఎవరైనా మన తప్పును ఒకవేళ ఉంటే మనకి చూపిస్తే వెంటనే దాన్ని మనం సరిచేసుకోవాలి. అండ్ వీరు సరి చేసుకోవడానికి, యేసు వీరిని సరి చేయడానికి ఆయన్ని అడుగుతున్నారు ఆ ప్రశ్న. ఎందుకంటే లూకా 10:17 ప్రకారము ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, వీరి గతకాలపు ఎక్స్పీరియన్స్ ఏంటి? యేసు నామమున దయ్యములు వీరికి లోబడ్డాయి. కానీ ఇప్పుడు ఈ దయ్యము యేసు నామమున కూడా వీరికి ఎందుకు లోబడట్లేదు? ఒకప్పుడు నేను యేసునామమున సువార్త చెప్పాను, ఒకప్పుడు నేను యేసునామమున ధర్మం చేశాను, ఒకప్పుడు నేను యేసునామమున గొప్ప ఘనకార్యం చేశాను. మంచిది, దేవుడికి స్తోత్రం, నీకు దీవెన. కానీ ఇప్పుడేంటి సంగతి? ఒకప్పుడున్నంత విశ్వాసం ఇప్పుడుందా? ఒకప్పుడున్నంత రోషం ఇప్పుడుందా? ఒకప్పుడున్నంత సమర్పణ ఇప్పుడుందా? ఒకప్పుడున్నంత వివేకంతో దేవుడితో నీవు ఇప్పుడు సత్సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఒకప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చేసిందా? సో ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసము ఇప్పుడు వీరిలో లేకపోవడం ఒక కారణం అయితే, మరొక కారణం ఉంది. ఒకప్పుడు వీరు యేసునామమున వెళ్ళగొట్టిన దయ్యాలు ఈ స్థాయి అయితే, ఇది పై స్థాయి. ఎందుకంటే మనకెప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్య వస్తుంటే సమస్య యొక్క బలము ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 25 కేజీలు పైకి లేపా, తర్వాత నాకు 50 కేజీలు ఇస్తాడు, తర్వాత నాకు 75 ఇస్తాడు. కానీ 25, 50 లేపినోడికి 10 ఇవ్వడు. ఎస్ ఆర్ నో? సో ఈ లెవెల్ 30, 30 అంతల దయ్యాన్ని నువ్వు వెలగొట్టావు, 60 అంతల దయ్యాన్ని నువ్వు వెలగొట్టి ఉండొచ్చు, ఇప్పుడు 100 అంతల దయ్యం వచ్చింది. సో విశ్వాసికి విశ్వాసం ఎప్పుడు దాకా ఉండాలి? శ్వాస ఉన్నంత వరకు ఉండాలి. నేను ఒకప్పుడు బలమైన విశ్వాసిని, ఇప్పుడు నువ్వు ఎప్పుడూ బలమైన విశ్వాసిగానే ఉండాలి. నువ్వు బలంలో పెరుగుతూ ఉండాలి. నువ్వు పుట్టినప్పుడు నీకున్న జ్ఞానము, నీకు ఇప్పుడున్న జ్ఞానము ఒకటేనా? పెరిగిందా లేదా? సో అట్లాగే విశ్వాసంలో కూడా మనం పెరగాలి. కానీ అక్కడ మనం పెరగట్లేదు. ఈ శిష్యులు కూడా పెరగట్లేదు. వీరికి కొంచెము మరి తలకెక్కేసింది ఏంటంటే, యేసునామమున మేము గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. సో ఇక వారి మీద వారు ఆధారపడ్డం, వారికి ఉన్న నైపుణ్యత, వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న ఇది అది, దాని మీద ఆధారపడుతున్నారు, యేసు మీద ఆధారపడలేదు. కనుక యేసు వారికి మంచి బోధ ఇక్కడ ఇస్తాడు. అండ్ తెలుగు బైబిల్లో ఈ విధమైనది అని ఉంది. ఆ దయ్యం గురించి యేసు ప్రభు చెప్పినప్పుడు ఒక డిఫరెన్సియేషన్ ఆయన చెప్పాడు, ఈ విధమైనది వదిలిపోవుట. ఇంగ్లీష్లో దిస్ కైండ్ అని ఉంటుంది, ఈ రకమైనది. అంటే దేవుడి వాక్యాన్ని బట్టి చూస్తే మనకి దయ్యాల మధ్యలో కూడా హైరార్కీ ఉంది. కొన్ని బలమైన దయ్యాలు, తెలివైన దయ్యాలు, కొన్ని అంత బలము తెలివి లేనటువంటి దయ్యాలు. సో ఈ దయ్యాలు ఇట్లా మామూలుగా పోవు. అక్కడ ఆయన వారికి చెప్తాడు ప్రార్థన అవసరం. తెలుగులో మనకి ఫుట్నోట్ 2 అని ఉంది, కింద మీరు చూస్తే ఉపవాసము వలననే అని కూర్చోబడింది. ఇది కొన్ని మ్యానుస్క్రిప్ట్స్లోనే ఉంది కనుక మిగతా కామెంటేటర్స్ ఫాస్టింగ్ అన్నదానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వరు. కేజేవి, ఎన్కేజేవిలో ఫాస్టింగ్ అన్నది వారు పెట్టారు, అయితే మిగతా వారు అట్లా పెట్టరు. బట్ ఎనీవే ఉపవాసము చేస్తే ఏమీ సమస్య లేదు. కానీ ముఖ్యమైనటువంటి ఎంఫసిస్ దేని మీద ఉందంటే ప్రార్థన మీద ఉంది. అండ్ విశ్వాసానికి ప్రార్థనకి చాలా దగ్గర అవినావ సంబంధం ఉంది. విశ్వాసం ఉన్నవాడు ప్రార్థన తప్పకుండా చేస్తాడు, ప్రార్థన చేయనివాడు విశ్వాసము లేనివాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు దేవుడి మీద విశ్వాసం ఉంటే ప్రతి విషయం కొరకు నేను ప్రార్థన చేస్తా, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తా. నెహెమ్యా లాగా ప్రతి విషయంలో నేను ఏదైనా చేపట్టక మునుపు ప్రార్థన చేస్తా. కానీ నాకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే నేను ప్రార్థన చెయ్య. వారానికి ఒక్కరోజు కూడా నేను ప్రార్థన చెయ్య. సో ఎంతో మంది ప్రార్థన ఎందుకు చెయ్యరు అంటే బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే దేవుడి మీద విశ్వాసం లేదు. ఆయనే మనకు సమస్తానికి మూలము, ఆయన ద్వారానే మనకు సమస్తము లభిస్తున్నాయి అన్నప్పుడు ఆయన దగ్గరికి పోయి అడగకుండా, ఆయనకి మనము ఆధారపడకుండా ఎట్లా ఉంటాం? రఫాయిల్ అనేటువంటి ప్రపంచ ప్రముఖ కళాకారుడు ఈ ట్రాన్స్ఫిగరేషన్ అనేటువంటి చిత్రాన్ని అద్భుతముగా గీశాడు. ఆయన 37వ సంవత్సరంలో చనిపోయాడు. ఆయన గీసిన చివరి మాస్టర్ పీస్ అది. దాంట్లో కొండ మీద యేసు ప్రభు ఏలియా మోషేలతో మహిమా స్వరూపిగా కనబడతాడు.
ఈ ముగ్గురు నేల మీద పడుంటారు, పేతురు, యాకోబు, యోహాన్లు. కొండ కింద లోయలో మిగతా వారు, దయ్యం పట్టిన కుమారుడి తండ్రి, కుమారుడు, శాస్త్రులు అండ్ శిష్యులు నిలబడి ఉంటారు. అక్కడ వేసిన సన్నివేశం ఏంటంటే, శిష్యులు అట్లా కొండ మీదకి చేతులు ఎత్తి చూపుతున్నారు. అంటే ఈ కేసు మా చేతన అవ్వట్లేదు, నీ సహాయం మాకు కావాలి. We depend on you, O Lord. Please give us the strength to deliver this boy from this demon possession. సో అది ఆ రోజే కాదు, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా అది సత్యము. ఓ భక్తుడు ఇట్లా రాశాడు, మన జీవితంలో మోడర్న్ అంటే అధునాతనమైనటువంటి కాలంలో మనం కొన్ని వాటి మీద మాస్టరీ సంపాదించాం కనుక, అంటే కొన్ని విషయాలు మనకు చేయుట బాగా వచ్చు కనుక, మనకు లోపల ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈవులను మనము అంటే వరములను మనం వాడేసి కొంత అనుభవం గడించాం కనుక, మనము దేవుడి మీద ఆధారపడి ఉండాలి అన్నది మర్చిపోతూ ఉంటాం. అండ్ ముఖ్యంగా సేవకులు, బోధలు చేసేటువంటి వారు ఉదయమే లేచి మరి లేటుగా పడుకొని వారు చాలా కఠినమైనటువంటి బైబిల్ స్టడీ చేసి అత్యధికముగా చదివి ఎంతో మంచి మంచి గ్రంథాలు చదివేసి వాటన్నింటినీ వారు లోపల నింపుకొని బయటకు వచ్చి బోధ చేసే ప్రయత్నం చేసినా కూడా దేవుడి మీద వారు ఆధారపడకపోతే వారు ఎట్లా ఉంటారంటే, ఆదికాండం 41:20-21 జెనసిస్ 41:20-21 చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. సో ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క వికారమైన చిక్కిపోయిన ఆవులు మరి బలిసిన వాటిని తిన్నా కూడా అవి అట్లాగే ఉన్నాయి, ఏం మార్పు లేదు, ఏమీ వాటికి ఉపయోగం లేదు. అంటే దేవుడి మీద ఆధారపడకుండా నీవు లోక సంబంధంగా ఎంత బిబ్లికల్ నాలెడ్జ్, ఎంత ప్రేయర్ లైఫ్, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత ఒరటోరియల్ స్కిల్ సంపాదించినా నీవు ఒక చిక్కిపోయిన వికారమైన బక్క చిక్కుడు ఆవు వంటివే, వంటి వాడవు, వంటి దానం. అంత చాలు, నా టైం అయిపోయింది. సో క్రైస్తవులు దేవుడి యందు విశ్వాసమును పెంపొందించుకోవాలి. యేసు సర్వశక్తుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. సో క్రైస్తవులు ప్రతిరోజు దేవుడితో సంబంధాన్ని పదును పెట్టుకోవాలి, విశ్వాసములో పెరగాలి. అది ప్రార్థన జీవితము, వాక్య ధ్యానము అండ్ వాక్య పఠన, తర్వాత సంఘ ఆరాధనలో క్రమం తప్పకుండా కూడుకోవడము, ఇవన్నీ కూడా విశ్వాస జీవితంలో మనల్ని పైకి తీసుకొచ్చేటువంటి లక్షణాలు. క్రైస్తవులు అవి చేయడంలో వెనుకబడిపోయారు. అండ్ పాపులు సాతాను బారిన బలైపోతున్నారు. వారు యేసును ఆశ్రయించి రక్షించబడి విడుదల పొందకపోతే ఈ లోకంలో యాతన, తర్వాత నరక యాతన. సో ఇద్దరికి యేసు అవసరం. అండ్ ఇద్దరు యేసు ద్వారానే బలోపేతం చేయబడతారు. ప్రార్థన చేద్దాం. నీవు పాపివైతే ప్రభు అయిన యేసు నీ కొరకు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప విమోచన కార్యమును జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పాపాన్ని తన మీద మోపుకొని దాని శిక్షను భరించి నీ కొరకు తన రక్తమును చిందించి ప్రాణమును అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నిన్ను ప్రేమించాడు, అది రుజువు చేశాడు, నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి నీ పాపం మోపుకొని విడిచిపెట్టు, క్షమిస్తాడు, రక్షిస్తాడు. అండ్ నీ మీద సాతాను యొక్క పీడ లేకుండా చేస్తాడు. అండ్ నీవు రక్షించబడిన వారమైతే మన ప్రభుతో ప్రతిరోజు ఎంత అన్యోన్యంగా బ్రతకాలంటే, ఆయన కన్నా మన జీవితంలో మన శ్వాస ఉన్నంత వరకు మనకు మరొకటి ముఖ్యమైనది ఉండకూడదు. ఆయనతో మన జీవితం ఎంత ఎక్కువ అంటే, మనం తినడం మర్చిపోవచ్చు, బట్టలు వేసుకోవడం మర్చిపోవచ్చు, స్నానం చేయడం మర్చిపోవచ్చు, మన పనికి పోవడం మర్చిపోవచ్చు, ఆయనకి ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ఆ ప్రకారం అన్నిటినీ మీరు వర్తింపజేసుకోండి. చివరి దినాల్లో విశ్వాసం అందరికీ ఉండదు. విశ్వాసమును సంపాదించండి. వెండిని కాదు, బంగారాన్ని కాదు, ఐశ్వర్యాన్ని కాదు, పేరు ప్రతిష్టలు కాదు. అవన్నీ మట్టితో వచ్చాయి, మట్టితో పోతాయి. ఒకటి మహిమా స్వరూపి అయిన దేవుడు మనకిచ్చేది విశ్వాసం. అండ్ మహిమలో ప్రవేశించిన తర్వాత చివరి వరకు నిలిచే మూడింటిలో ఒకటి విశ్వాసం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ ఉదయం మీ వాక్యంతో మరొకసారి మమ్మల్ని గద్దించి హెచ్చరించి మాకు మా నిజస్థితిని చూపించినందుకు మీ కృతజ్ఞతలు. మేము నీ ప్రతినిధులముగా, నీ ప్రియా పరిచారకులముగా, పిల్లలముగా, చేతకాని వారముగా ఉండక, నీ ద్వారా మేము బలం పొంది, నీ ఆత్మ ద్వారా మేము నీ కొరకు ఘనకార్యములు చేయనట్లు, ఇతరుల అవసరాలు తీర్చినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.